ఎందరో మహానుభావులు, కొందరే కారణజన్మలు. ఆ కారణం తోటి మనిషి ఆకలి తీర్చడమైతే వారు మహనీయులవుతారు. తనకోసమే కాకుండా ఇతరుల కోసం తపిస్తూ సమయం, డబ్బు, శ్రమ కేటాయించి మరీ సాయం చేయడం మహనీయతే అవుతుంది. ఆ కోవకు చెందినవాడు మనతో ఉండటం, మనవాడు అవడం మనం చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు. అలా అందరం గర్వంగా చెప్పుకొనే ఆ గొప్ప వ్యక్తిత్వం పేరు ఐకా రవి. పుట్టింది కర్ణాటకలోని హోస్పేట్. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రవి తండ్రిగారి ఉద్యోగరీత్యా బాల్యం, చదువు అంతా కొత్తగూడెం, పాల్వంచలాంటి సింగరేణి ప్రాంతాల్లో గడిచింది. చిన్ననాటినుంచే ఏదో సాధించాలనే తపన కలిగి ఉన్న రవి ఆ పట్టుదలతో 1985-86 కాలంలో అమెరికా వెళ్లి డబుల్ మాస్టర్ డిగ్రీ సాధించారు. ఇల్లు కట్టినప్పుడు పాల్వంచలో వైరింగ్ అంతా వాడే చేశాడు. వద్దు, నీకు తెలియదు నాయన, చేయొద్దు, అలాంటి పనులు చేయొద్దు అనంటే వినేవాడు కాదు. వాళ్ళ నాన్నకి చాలా హెల్ప్ చేసేవాడు. ఇప్పటికీ అదే మంచి గుణం ఉంది. రవి గారి వాళ్ళ ఫ్యామిలీ మాకు పాల్వంచలో కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ అనే కాలనీ ఉండేది. అక్కడ మాకు కేటీపీఎస్ కాలనీ అంటాము. అక్కడికి వాళ్ళ ఫాదర్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అప్పుడు మేము మా లైన్లోనే ఉండేవాళ్ళు, మాకు ఎదురుగా ఉండేవాళ్ళు, నైబర్స్ అనమాట. వాళ్ళ 4 బ్రదర్స్. రవి మా క్లాస్మేట్ కావడం వల్ల ఇంకా స్నేహం ఎక్కువైంది. వాళ్ళంతా అన్నదమ్ములంతా మేమంటే బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఈ సమ్మర్ హాలిడేస్ ఏం చేసేవాళ్ళంటే ఒక లైబ్రరీ లాగా మేమే అంత చేత్తో రాసుకుంటూ బుక్స్ లాగా తయారు చేసి అంతా ఒక లైబ్రరీ లాగా మెయింటైన్ చేసేవాళ్ళం. అట్లాగా మా ఫ్రెండ్స్ విద్యాసాగర్, నేను, రవి ఎక్కువ తిరుగుతుండేవాళ్ళము. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు వేరే చోటుకి వెళ్ళేవాళ్ళు తిరగడానికి. అప్పుడు నా దగ్గరకు వచ్చి మేము లిల్లీపుట్స్ని చూసాము, లిల్లీపుట్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ప్రపంచం అని వాళ్ళ ప్రపంచం గురించి, లిల్లీపుట్స్ గురించి ఎక్కువ చెప్పి నేనేదో మిస్ అయినట్టుగా నాకు కలర్ ఇచ్చేవాళ్ళు. అది నేను నిజమని నమ్మేవాడిని కూడా. అట్లా ఉండే అంతగా నమ్మవలికేవాళ్ళు. అది ఒక తమాషా సంఘటన వాళ్ళతోటి. అమెరికాలోనే తను నివాసముంటున్న బోస్టన్లో మొదటి వ్యాపారంగా జాబ్ కన్సల్టెన్సీని స్థాపించారు. ఎంతో కష్టపడి తక్కువ కాలంలోనే ఆ వ్యాపారాన్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత ఐకా సిస్టమ్స్ పేరుతో మరో కంపెనీ స్థాపించి హెల్త్ కేర్ రంగంలో అడుగుపెట్టారు. అహర్నిశలు కష్టపడి వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరించారు. పొద్దున్న లేస్తే వాడు నువ్వు ఏది తిన్నాడు పక్క నుంచి అన్ని చూసుకుంటాడు. తిన్నాడా లేదా, అక్కడ మజ్జిగ పెడితే తాగాడా, జ్యూస్ పెడితే పళ్ళరసం తీసి పెడితే తాగాడా లేదా, అన్ని చూసుకుంటా ఒక కట్ట. వాడు పొద్దున్న కనిపించే వరకు నాకు సరిగ్గా మనసు ఉండదు. Gayatri Devi walked into Ravi Garu's life as his soulmate, as Ravi Garu's embarked on a journey balancing his personal and professional life. He met Professor Bhaskar Naidu, who guided him onto the path of spirituality. ఆయన చెప్పిన మాటలు రవి జీవితంలో యథావిధిగా జరుగుతుండడంతో భాస్కర్ నాయుడు గారిని గురువుగా భావించారు రవి. ఐకా రవిని I met him in Boston 1997, and from then on we continue to be good friends, and I've been a good advisor to him throughout this period. He has been growing. As he was growing, we have been much more closer to him, and whenever he visited India or whenever I visited USA, we always meet him. It was a great pleasure to stay with him in his house. The entire family members used to treat me as a family member. Wife and myself, we had a great pleasure of staying with him for more than a couple of days every time we visited USA. And his wife, his daughter, and mother, father, everybody used to be very close to me. And his father used to call me Bavagaru. That type of family relationships we had with him.
he was always believing in my astrological predictions. So I told him, you will have a daughter, and he had a daughter accordingly. So he came to me and then took me that day to bless his daughter who was in the hospital. From then onwards, we had such a relationship. It's like a father and son relationship we had, and he always used to consult me whenever he is doing any major projects. And all through these years, he has been growing, and I've been kind of a backbone for him, giving him a lot of suggestions, what to do, when it will happen. కాలక్రమంలో రవి తండ్రయ్యాడు. పాప పేరు పూజ. Ravi Garu loves his family immensely, especially his daughter Pooja. After her birth, Ravi Garu grew leaps and bounds and therefore considers Pooja as his lucky charm. పూజ వల్ల తన జీవితంలో జరిగిన గొప్ప మలుపు ఏమిటంటే, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త పెప్సీ అధినేత జాన్ కెల్లీ రవి స్థాపించిన నిర్మాణ హెల్త్ కంపెనీలో భాగస్వామి అవటం రవి అచీవ్మెంట్లో ఒకటి. మోస్ట్ మా ఇద్దరికి మెమొరబుల్ మూమెంట్ అంటే హ్యావింగ్ పూజ ఇన్ అవర్ లైఫ్. పూజ అసలు మాకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్ దేవుడి నుండి. అండ్ తన మాకు ఒక కూతురు, ఒక అబ్బాయిలాగా ఇద్దరు తన 2 డ్యూటీస్ చేస్తుంది. అండ్ మేము దేవుడి నుండి అదే కోరుకుంటున్నాం, దట్ కంటిన్యూ చేస్తుంది. అందరు ఫ్యామిలీని దగ్గర పెట్టుకొని అందరినీ మా వారిలాగా చూసుకొని సేమ్ అదే ట్రెడిషన్ ఫాలో చేస్తుందని మాకు చాలా నమ్మకం ఉంది పూజ మీద. మా ఇద్దరికి మోస్ట్ మెమొరబుల్ ఇస్ వెన్ పూజ స్టార్టెడ్ హర్ ఓన్ కంపెనీ ఇటర్నల్ హెల్త్. అది మేము అస్సలు ఊహించుకోలేదు దట్ పూజ స్టార్ట్ చేస్తుంది అనేది. అది అంత చిన్న వయసులో మేము ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాకు ఇద్దరికి ఇట్స్ అ రియలీ వెరీ వెరీ షాకింగ్ బట్ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ పూజ అంత చేస్తుంది. ఇంకా ఇట్స్ అ లాంగ్ జర్నీ అండ్ ఇట్స్ అ లాంగ్ వే టు గో, బట్ స్టిల్ తన చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ నాయనకి ప్రూవ్ చేస్తుంది దట్ షీల్ మేక్ ఇట్ a very big success, just Naina laga. Recreating the Indian tradition of joint family in Boston. Life in Boston is like a festival every day, said Ravi Garu. ఫ్లోరిడాలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే శ్రీనివాస్ గుత్తికొండతో పరిచయం రవిలో ఆధ్యాత్మిక కోణాన్ని మరింత పెంచింది. దాంతో వెంకటేశ్వర స్వామి తన ఆరాధ్య దైవమయ్యారు. రవి ఐకా గారు లక్ష్మణ్ వెనిగల్ల అని ఒక క్లోజ్ ఫ్రెండ్ నాకు ట్యాంపా ఫ్లోరిడాలో ఉంటారండి. ఆయన ద్వారా రవి ఐకా గారు నాకు పరిచయం అయ్యారు. మా పరిచయం ఫస్ట్ ఆర్ఎక్స్ అడ్వాన్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ద్వారా జరిగి, తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడి, ఆ ఫ్రెండ్షిప్లోనే డివోషనల్గా ఇద్దరం కూడా ఒకళ్ళ వ్యూస్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. ఆ వ్యూస్ షేర్ చేసుకునే ఇదిలో తిరుమల గురించి డిస్కషన్ వచ్చి, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్లో నాకు ఐటీ స్టాఫింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ ఉండేది. నేను 2000లో స్టార్ట్ చేశానండి అది. అప్పటి నుంచి నేను తిరుమలకి డొనేషన్స్ రేజ్ చేసి ఆల్మోస్ట్ తిరుమలలో ఉన్న అన్ని స్కీమ్స్కి డొనేట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఎన్నో కోట్ల రూపాయలు అన్నదానం కానీ, బాలాజీ ఆరోగ్య సంరక్షణ కానీ, విద్యాదానం కానీ, ఇలా ఎన్నో స్కీమ్స్ తిరుమలకి డొనేట్ చేయడం జరిగింది. స్వతహాగా సేవాగుణం ఉన్న రవికి తన వంతు ఏదో ఒక సాయం చెయ్యాలనే తపన ఎక్కువై శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ స్థాపించి గోరక్షణ, వైద్యం, అన్నదాన కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి సేవ చేస్తున్నారు. ఆధ్యాత్మిక సేవలో భాగంగా శ్రీనివాస్ గుత్తికొండతో కలిసి ఎన్నో నిధులు కేటాయించి కాణిపాకం దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాన్ని భుజాన వేసుకొని విజయవంతంగా పూర్తి చేశారు రవి. అంతేకాకుండా తిరుపతిలో ఓ గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో రవి, శ్రీనివాస్ గుత్తికొండ గార్ల పాత్ర
కీలకమైందని చెప్పుకోవాలి. తర్వాత కాణిపాకం టెంపుల్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2022లో ఆయన నేను కలిసి మొత్తం కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్తో టోటల్ టెంపుల్ని పునర్నిర్మాణం చేయటం జరిగింది. అది కూడా అదేవిధంగా రవి గారు ఏ రోజైనా సరే, రవి గారు మనం ఇది చేద్దాము డివోషనల్గా కానీ, లేదంటే టెంపుల్స్ని పునర్నిర్మించడంలో కానీ, లేదంటే తిరుమల కాణిపాకం ద్వారా లాట్ ఆఫ్ చారిటీ యాక్టివిటీస్ ఏది చేద్దామన్నా కూడా ఏ రోజు కూడా కాదని అనలేదండి. స్వయంభూ వినాయక స్వామి వెలిశారు కాబట్టి, దాదాపు అది 1000 సంవత్సరాల కింద గుడి కాబట్టి, మనము పాత గుడి తీసేసి కొత్త గుడి కడితే ఏదన్నా జరగరాంది కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే ఏంటి అనేది దాని మీద ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు కూడా చాలా డిస్కషన్స్ కూడా అయినాయి. అప్పుడు కొంతమంది కట్టాలని, కొంతమంది వద్దని, ఏం చేయాలని ఇది జరిగినప్పుడు అక్కడ ఉన్న అర్చకులతో మన స్లిప్స్ వేయటం జరిగింది, కట్టాలా ఆపాలా అనేది. అప్పుడు ఆ స్లిప్స్ వేసినప్పుడు ఒక చిన్నపిల్లాడితో తీయటం జరిగింది. ఆ స్లిప్స్ కట్టమని వచ్చింది. అది ఒక చాలా మిరాకిల్ అనమాట అది ఖచ్చితంగా. అందుకని ఎమ్మటే కూడా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్మిషన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. నేను రవి 1988 నుంచి ఫ్రెండ్స్ని. నేను మాస్టర్స్ ప్రోగ్రామ్కి ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీ వర్జీనియాకి వెళ్ళాను. అప్పటికే రవి అక్కడ సీనియర్గా ఉన్నాడు. అమెరికా రవి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2.5 years ముందే అక్కడ ఉన్నాడు. వేరే యూనివర్సిటీలో ప్రోగ్రామ్ చేసి ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీకి జియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చాడు. నేను అదే యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో మాస్టర్స్కి చేరాను. ఇద్దరి డిపార్ట్మెంట్స్ కూడా సేమ్ బిల్డింగ్ అండి. దానివల్ల అసలు మాకు ఫస్ట్ పరిచయం జరగటం జరిగింది అన్నమాట. సేమ్ బిల్డింగ్లో ఉండటం వల్ల, ఇండియన్ స్టూడెంట్స్ అవటం వల్ల ఒకళ్ళనొకళ్ళు ఎక్కువగా చూసుకునేవాళ్ళం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మా రీసెర్చ్ ప్రోగ్రామ్ కోసం ఏంటంటే చాలా ఎక్కువ టైం క్యాంపస్లో ఆ బిల్డింగ్లో స్పెండ్ చేసేవాళ్ళం. నైట్ టైం రీసెర్చ్ ప్రోగ్రామ్ చేయటము, థీసిస్ కోసం ప్రిపేర్ అవటం చేస్తూ ఆ బిల్డింగ్లో మధ్యలో బ్రేక్స్ కోసం ఇద్దరం కలిసి బయటికి వెళ్ళటం, కాఫీ టైం, తన కంపెనీ ఇచ్చి మాట్లాడటం, సరదా కబుర్లు చెప్పడం, అట్లా బాండింగ్ పెరిగింది. తర్వాత మా ఇద్దరి ఆలోచనలు కెరియర్ మీద కానీ లైఫ్ మీద కానీ మా ఇద్దరి ఒపీనియన్స్ ఒకే రకంగా ఉండటం వల్ల ఆ ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ అసోసియేషన్ లాగా అయిపోయింది. రవి ఐకా గారు నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేశారు. మాది ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీ ఉంది. సో ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళతో ఆయన మా క్లయింట్గా వి ప్రొవైడెడ్ సమ్ సర్వీసెస్ అనమాట వాళ్ళకి. అలా క్లయింట్గా పరిచయం. హీ మెయింటైన్స్ లాట్ ఆఫ్ ప్రొఫెషనలిజం యాక్చువల్గా. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన వాట్ ఐ లైక్ ఇన్ హిమ్ ఈజ్ లైక్ ఈ ట్రీట్స్ ఆల్ ద ఎంప్లాయీస్ ద సేమ్ అండ్ అట్ ద సేమ్ టైం ఆయన అందరినీ ఫ్రెండ్స్గా చూస్తారు. అలాగే ఇప్పుడు వాళ్ళ కంపెనీలో ఇప్పుడు చూస్తే ఎవ్రీడే ఆఫ్టర్నూన్ మీల్స్ పెడతారు మొత్తం, అంటే అదే ఫుడ్ దే సప్లై అనమాట ఎంటైర్ కంపెనీకి. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్ అండ్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ అండి. రవి గారికి ఎంతో కృతజ్ఞతలు అయి ఉంటామండి. ఎందుకనంటే వారు ఎక్కడో అమెరికాలో ఉండి మా మీద నమ్మకంతో కొన్ని పనులు మాకు చెప్పారు. అంటే దాన్ని మేము భగవంతుడు ఇచ్చిన ఒక దీనిలాగా తీసుకొని మేము కూడా అంతే బాధ్యతగా వాటిని చేయటానికి చాలా ట్రై చేసామండి. Ravi Garu always wishes good for everyone. Driven by this desire, he is always there to help and support people. We wish Ravi Garu, the immensely adorable and a great human being, be always blessed by Lord Venkateshwara. To me, Ravi is a complete matured man, and personally he is my guru, guide and philosopher. That's about it, Ravi. అతను అంత సంపాదించి అంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఎటువంటి గర్వం లేకుండా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని బాగా రిసీవ్ చేసుకునేవాడు. ఆయన బ్రదర్గా ఉంటారు, నాకు వెల్విషర్గా ఉంటారు, అడ్వైజర్గా ఉంటారు, మెంటర్గా ఉంటారు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ ఈజ్ ఎ గుడ్ పార్ట్నర్ అండ్ ఈజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ అస్. ఎంత తొందరగా కోపం వస్తుంది అంత తొందరగా కోపం వెళ్ళిపోతుంది కూడా. అండ్ ద లాస్ట్ బట్ లీస్ట్ మేము వెయిటింగ్ మెమొరబుల్ మూమెంట్ ఇస్ వెన్ పూజ విల్ సెటిల్ అండ్ దట్ విల్ బి అవర్ బెస్ట్ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయన కుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని
దేవుణ్ణి కోరుకుందాం. గం గం గణపతయే నమః. గం గం గణపతయే నమః. పుణ్యమేమి నువ్వు చేసితివో ధన్యమాయ జీవితము. మానవత్వమే మీలో దైవ సేవగా. వెంకటేశుని అనుగ్రహం పూర్వజన్మ సుకృతము. సాటిరాని భాగ్యం శ్రీనివాసుని కనికరము. ఎంత గొప్ప గుణమయ్యా దాన ధర్మమునివయ్యా. భక్తి భావ చింతనలో వెలుగు నింపు రవివయ్యా. గాయత్రమ్మకు సహచరుడై పూజమ్మకు సిరి సంపదవై. గాయత్రమ్మకు సహచరుడై పూజమ్మకు సిరి సంపదవై.